ఆర్మూరు పట్టణంలో కోతుల బెడదపై ప్రత్యేక చర్యలు చేపట్టామని మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు తెలిపారు. ఇప్పటి వరకు మున్సిపల్ పరిధిలో 700కు పైగా కోతులను సురక్షితంగా పట్టుకున్నామని తెలిపారు. ఆర్మూరు పట్టణంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, కోతులు పట్టే బృందం సభ్యులతో ఆర్మూరు పట్టణంలో సురక్షితంగా కోతులను పట్టుకుంటున్నామని, ఇప్పటి వరకు సుమారు 700కు పైగా కోతులను పట్టుకోవడం జరిగిందని, పట్టుకున్న కోతులకు ఎలాంటి హాని కలగకుండా అటవీశాఖ నిబంధనల ప్రకారం దట్టమైన అడవి ప్రాంతాల్లోకి సురక్షితంగా తరలిస్తామన్నారు. పట్టణంలో కోతుల బెడద ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని విడతల వారీగా నిర్వహిస్తామన్నారు. కోతుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ప్రజలు చెత్తను బయట వేయకుండా మున్సిపల్ ట్రాక్టర్లు మాత్రమే చెత్తను వేయాలని, దీంతో కోతుల బెడదను కూడా అరికట్టవచ్చని తెలిపారు. కోతుల బెడదను అరికట్టేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు కొడిగిల మల్లయ్య, నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాము, శాలా ప్రసాద్, డార్లింగ్ రమేష్, మున్సిపాలిటీ సాయంత్రం సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన మున్సిపల్ పరిధిలో గత కొంతకాలంగా కోతుల సమస్య తీవ్రంగా ఉందనే విషయం మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా నివాస ప్రాంతాలు, పాఠశాలలు, మార్కెట్ ఏరియాలో ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల రక్షణ ధ్యేయంగా ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిపుణులైన కోతులు పట్టే బృందాల సహాయంతో కోతులను పట్టించి కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టాం. పట్టణంలో కోతుల సంచారం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్స్ని గుర్తించి ఈరోజు మొదటి విడతగా కొన్ని కోతులను సురక్షితంగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న కోతులకు ఎలాంటి హాని కలగకుండా అటవీ శాఖ నిబంధనల ప్రకారం వారి అనుమతితో దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి సురక్షితంగా తరలిస్తున్నాం. ఒక రోజుతో ముగిసిపోయేది కాదు. పట్టణంలో కోతుల బెడద పూర్తిగా తగ్గే వరకు ఈ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. పట్టణ ప్రజలందరికీ నాదొక చిన్న విజ్ఞప్తి. మున్సిపాలిటీ తీసుకున్న ఈ చర్యలను మీరంతా సహకరించాలి. ఇళ్ల పరిసరాలు, ఆహార పదార్థాలను, వ్యర్థాలను పడేయకండి. ఈ సమస్యల పరిష్కారానికి మన మున్సిపల్ యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి కోతులను పట్టడానికి ఈరోజు మున్సిపల్ ఒక ప్రణాళిక సిద్ధం చేసి అందరికీ మాట్లాడి ఈ బోన్లను ఏర్పాటు చేయడం జరిగినది. 3 చోట్ల ఈ బోన్లు ఈరోజు ఏర్పాటు చేసి మినిమం ఒక 300 కోతుల వరకు పట్టడం జరిగింది. ఈ ప్రజలకు కోతులు ఇబ్బందికరంగా ఉండడం వల్ల దాని ఉద్దేశంలో పెట్టుకొని మున్సిపల్లో మొన్న మీటింగ్లో తీర్మానం చేసి కోతులు పట్టడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. దీన్ని మా మున్సిపల్ చైర్మన్ గారి సహకారంతో, మరియు వైస్ చైర్మన్ సహకారంతో, మరియు కమిషనర్ గారి సహకారంతో ఇప్పుడు పట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 300 కోతులు, అలాగే మినిమం ఒక 5 days వరకు దీన్ని కొనసాగించి ఒక 1000 కోతుల వరకు పట్టి విడిచిపెట్టాలని నిర్ణయించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన చైర్మన్ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. వినయన్న గారు కూడా గెలవగానే 2 నెలల్లో ఒక ప్రణాళిక పెట్టి కోతుల గురించి తీర్మానం చేయించి కోతులను పట్టించాలి, ఆర్మూర్లో కోతులు లేని ఆర్మూరుగా చూపించాలనే ఒక దృక్పథంతో వారు ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా తీర్మానం ఇచ్చిన కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి 30 మంది కృతజ్ఞతలు తెలియజేస్తూ వినయన్న గారి సూచనల మేరకు ఈరోజు మా 30 వార్డులో పెట్టిన మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, ఎస్ఐ నరేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ